హలో. హాయ్. బాందినీ శారీస్ మీ అందరికీ తెలిసిందే. సో, బాందినీ అనేదేంటంటే మనకి రాజస్థాన్‌లో ఒక విలేజ్. అజ్రక్ అనే ఒక విలేజ్‌లో మనకి జైపూర్ దగ్గరలో ఉన్నది. అదే జైపూర్‌కి, అహ్మదాబాద్ దగ్గరలో ఉన్న ఏరియా. అక్కడ మనకి అజ్రక్ చాలా ఫేమస్. అజ్రక్‌తో పాటు బాందినీ శారీస్ కూడా మాక్సిమం అక్కడే రెడీ అవుతా ఉంటాయి. సో, మన మంగళగిరి శారీస్ మీద గూడా మన బాందినీ వర్క్స్ చేపిస్తాము. రెస్పాన్స్ ఎలా ఉందంటే ఆఫ్‌లైను సూపర్బ్ రెస్పాన్స్ అనమాట. కానీ ఏంటంటే ఈ శారీసు మనకి ఇలా రోలింగ్ చేసి వస్తాయన్నమాట. సో ఏంటంటే ఇలా రోలింగ్ చేస్తేనే ఇది మనకి ప్యూర్ బాందిని అని మాకర్థమైద్ది. మన కస్టమర్స్‌కి కూడా అర్థం అవ్వాలని మనం ఇలాగే పంపిస్తున్నాము. ఇయన్నీ ఏంటంటే కంపల్సరీ మీరు రోలింగ్ చేసుకోవాలి శారీస్ అన్నీ గూడా. అంటే చాలామంది రోలింగ్ చేసేస్తారు. మనం గూడా ఆఫ్‌లైన్ కస్టమర్స్‌కి కంపల్సరీ రోలింగ్ చేసే ఇస్తాం. కానీ ఒక ఆన్‌లైన్‌కి ఇలా రోలింగ్ చేసిస్తే అది అర్థం కావట్లేదు చాలా మందికి. అది ప్యూర్ బాందినియో కాదో అని. సో, అందువల్ల మనం ఇలాగే ఇస్తున్నాము ఆన్‌లైన్ వాళ్ళకి. వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ ఏంటంటే, మీరు రోలింగ్ చేయించుకొని బిల్ మాకు పంపించండి. రోలింగ్ బిల్ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తామనమాట. సో, రోలింగ్ అంటే మనకి ఎక్కువ కూడా పడదండి. పర్ శారీ వచ్చేసి మాక్సిమం మనకి రూ. 150 అనమాట. సో, డిపెండింగ్ ఆన్ ద సిటీ అది కంపల్సరీ. సో, బాందినీ శారీస్ అంటే ఏంటి అంటే మనం వైట్ శారీస్ ఆళ్ళకి పంపిస్తాం గదా! ఈ చిన్న చిన్న ఇవున్నాయి చూసారా? ఇది ఒక్కొక్క పోగుకి ఇలా పైకి లాగి ఇలా మొత్తం తాళ్ళతో కట్టేస్తారు. కట్టేసినాక శారీ మొత్తం డైయింగ్ జేస్తారనమాట. డైయింగ్ అయిపోయినాక ఆ థ్రెడ్స్ అన్నీ సింగిల్‌గా తీసేస్తారు. తీయటం వల్ల మనకు అంతవరకు ఇదొక మనకి డిజైన్ లాగా వస్తుంది. శారీ కలర్ మనం ఎక్కడ డైయింగ్ జేస్తామో శారీ అంతా గూడా సేమ్ మనకి డైయింగ్ కాంబినేషన్‌కెళ్ళిపోతుందనమాట. ఎందుకు నేను మీకింత స్పెసిఫైడ్‌గా చెప్తున్నాను అంటే, బాందిని అసలేంటి అనేది బాందిని యొక్క ప్రత్యేకత చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. సో, అందువల్ల ఈ వీడియోలో నేను మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను. అసలు ఎలా చేస్తారు? ఏంటి? ఎందుకు దీనికింత ఎక్స్‌పెన్సివ్? వీళ్ళు ఒక్కొక్కసారి ఒక మనిషి ఒక శారీ కూర్చొని ఇలా నీట్‌గా టై డై చేసేవాడికి ఆల్మోస్ట్ 1 డేకి 2 శారీస్ మించి అవ్వవు. ఇదయినాక మళ్ళీ డైయింగ్ జేసి మనం ఎండలో ఆరబెడుతున్నప్పుడు గూడా ఇలాగే ఆరబెట్టాలి. ఎందుకు అంటే, ఇలా ఓపెన్ జేసి మనం ఆరబెట్టేస్తే కలరంతా లోపలికెళ్ళిపోతుంది. సో, మనకు బాందిని ఫీల్ రాదు. ఆహ్, దానికోసం ఇలాగే మనకి ఎండలో గూడా శాండ్ మీద ప్రాపర్‌గా ఇది ఎక్కువ సేపు డ్రైయింగ్ జేస్తారు. సో, అందువల్ల మన బాందిని శారీస్ అనేది కొంచెం ప్రైజింగ్ ఎక్కువ. సో, ఇయన్నీ గూడా ఆల్మోస్ట్ మనకి 5 నుంచి 5,000 దాకా వస్తా ఉంటాయన్నమాట. ఈ బాందిని శారీస్ అన్నీ గూడా. ఆ! ప్రతి శారీ గూడా ఇలాగే వస్తుంది. మీకు కలర్స్ గానీ, డిజైన్స్ గానీ, దీనిలో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్. ఈ శారీ చూసారా? మొత్తం ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఇచ్చి స్మాల్ బుటీస్ ఇచ్చాం. ఈ శారీ చూసారా? అంతా క్రాస్ సింబల్సు, ఒక కైండ్ ఆఫ్ యారో మార్క్సు ఆ స్టైల్‌లో అనమాట. సో, ఈ బాందిని శారీస్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే, యాక్చువల్లీ ఆ ఒక విలేజ్‌లో ఆళ్ళకెక్కువ శారీస్‌కి ఇంకా వాళ్ళకి ఇదే వర్క్ అనమాట. మనలాగా హ్యాండ్లూమ్సే వీవర్స్ అనమాట ఆళ్ళు గూడా యాక్చువల్లీ. సో, జైపూర్‌లో మీ అందరికీ తెలిసిందే గదా! అక్కడ ఎక్కువ నేచురల్ కలర్స్‌కి ఎక్కువ మనకి ఫార్మింగ్ జరుగుతుంది. సో, రాజస్థాన్‌లో మనకి ఫార్మింగు కొంచెం లిమిటెడ్‌లో వస్తాం. అక్కడ మెయిన్ ఫార్మింగ్ వచ్చేసి మన కలర్‌కి దొరికే మెయిన్ పొటెన్షియల్ ఉన్న ఫార్మింగ్ అనమాట అక్కడ. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్‌లో వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఇలా కలర్స్ అన్నీ బయటకొస్తా ఉంటాయి. దీనిలో వీళ్ళు చేసే కాంబినేషన్స్ ఇవి. సో, బాందినిలో మనకి ఇదివరకు రాజులు వాళ్ళ మెయిన్ తల మీద పెట్టుకునే టర్బన్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ మీకు బాందిని కాన్సెప్ట్సే వస్తాయి. సో, ఆహ్, ఎందుకంటే కింగ్ ఇట్స్ లైక్ రాయల్టీ. తన నెత్తి మీద ఒక ప్రైడ్ పెట్టుకుంటున్నారంటే, యూ షుడ్ హావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ ఇట్. వెరీ యూనిక్ అనమాట. సో, అందువల్ల అక్కడి నుంచి బాందినికనేది ఒక డిఫరెంట్ రెస్పెక్ట్. ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ అనమాట. అంటే ఇప్పుడు దీనిలో గూడా డూప్లికేట్స్ వచ్చేసినియి. అక్కడికెళ్తే రూ. 100 కూడా బాందిని చున్నీలు దొరుకుతున్నాయి. కానీ ఒరిజినల్ ప్రాపర్ బాందిని అనే వాటికి మీకు ప్రాసెస్ ఇది.
మీకు ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో, ఓన్లీ బాందిని యొక్క ప్రాసెస్ గురించి చెప్దామనే కాన్సెప్ట్‌లో నేను ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. దీనిలో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ లైట్ షేడ్స్ వచ్చేవి. ఇప్పుడు దీనిలో కూడా మనకి మంచి డార్క్ చార్టు, లైట్ షేడ్స్, పెస్టల్ చార్ట్, డిఫరెంట్ స్టైల్స్‌లో వస్తున్నాయి. అండ్ దీనిలో కూడా వి కేమ్ ఇంటూ కాంట్రాస్ట్ కలర్స్, కాంట్రాస్ట్ కాంబినేషన్స్. చూడండి. మంచి డార్క్ మస్టర్డ్, యెల్లో కాదు డార్క్ మస్టర్డ్ అనమాట. డార్క్ మస్టర్డ్‌కి రెడ్ కలర్ బార్డర్. పైన రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. మనకి కింద కూడా మంచి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చి పళ్ళు, పళ్ళు అండ్ బ్లౌజ్ 2 కూడా మీకు సేమ్ రెడ్ కలరే ఏస్తున్నాము. అదే డైయింగ్ ప్రాసెస్‌లో. సో, మనకి మ్యాచింగ్ వస్తుంది అనటానికి. కానీ ఎక్కువ బాందినీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ అండ్ నా సజెషన్ గూడా ఎక్కువ సెల్ఫ్ కలర్స్‌కే చాలా బా వస్తుందనమాట. చిన్న బార్డర్ మీద మంచి సెల్ఫ్ కలర్సు. అసలు ఆ కలర్ మీద సిల్వర్ కాంబినేషన్. ఇది గూడా చూడండి. మనం 50 కొలుకులు, 50 కొలుకులు చిన్న బార్డర్ శారీస్ మీద గూడా మనం సిల్వర్ జెరీతోనే ఇవన్నీ జేస్తున్నాం. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి. అండ్ దీనిలో గూడా పెద్ద బార్డర్స్. ఇది మనకి 200 కొలుకులు అని చెప్పని పిలుస్తాం ఫస్ట్ నుంచి గూడా. మన మంగళూరులో తెలిసిందే గదా! పెద్ద బార్డర్ బట్టి పెద్ద కొంచెం ప్రైస్ ఎక్కువ, చిన్న బార్డర్ పెట్టి కొంచెం ప్రైజెస్ లిమిటేషన్స్. అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో మన దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ వచ్చినియి బాందినీలో. సో, ఒక్కసారి మీరు కుదిరితే స్టోర్ విజిట్ అవ్వండి. ఇఫ్ నాట్ రాలేకపోతే ఇట్స్ ఓకే. మనకి ఆన్‌లైన్ షాపింగ్ గూడా ఉంది. మనకి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాము. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీస్‌లోనే చూస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ అన్నీ గూడా. సో, వీడియోస్‌లో గూడా ఫుల్ హెచ్‌డీ క్లారిటీతో మన దగ్గర శారీస్ అన్నీ గూడా మేము డిస్‌ప్లే చేస్తడం జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా ఎప్పుడు మన స్టోర్‌లో రెడీ స్టాక్ ఉంటాయి. సో, ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ ఆర్ డూ షాప్ విత్ అస్ ఆన్‌లైన్. హ్యాపీ శ్రావణ మాసం.